ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతూ ఉంటే, అనగూడని మాటలు అంటుంటే, మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదపనటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఉచ్చేలేపేస్తాను ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నావు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తుంది. నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు. నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే, అవసరమే లేదు. ఏ కారణాలు ఏవి లేకుండా, ఏ ప్రొవొకేషన్ లేకుండా ఏకపక్షంగా మీకు మీరే పని కట్టుకొని టార్గెటెడ్గా సరే నా మీద మాట్లాడాను. దాంతో మీ సంస్కారమే బయటపడుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి మీద మాట్లాడాను, జగదీశ్వర్ రెడ్డి గారి మీద మాట్లాడాను, ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడాను. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లక్ష్యం ఏంది? ఎవరు ఆడిపిస్తున్నారు ఈ నాటకం? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు మీరు? నిరాధారమైనటువంటి అభాండాలు అట్లా వేయవచ్చునా? రాజకీయ ప్రత్యర్థులు, అపరిపక్వత ఉన్నవాళ్ళు, అసూయ ద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు పని కట్టుకొని చేసినటువంటి ప్రచారం, దాన్ని మీరు లంఘించుకొని మాట్లాడితే మీ విఘ్నత ఏమైనట్లు? మీ చదువేమైనట్లు? ఓ కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు మీ నుంచి. ఇదేనా? ఆమె నోటికి మొక్కాలే మొన్న ఎక్కడో మాట్లాడింది కేసీఆర్ గారిది తప్పు ఇది అని మాట్లాడు. ఏందో అదే తుమ్మల నాగేశ్వరరావు గారిని వదులుకోవడం కేసీఆర్ తప్పుని తీర్పిచ్చేస్తుంది. కేసీఆర్ చిన్నపిల్లగాడు, అమాయకుడు, ఆయనకు వ్యూహం తెలియదు, రాజకీయాలు తెలియదు, ఎవరో నడిపిస్తే నడిచేటువంటి మనిషి కేసీఆర్. నీ లెక్కన తుమ్మల నాగేశ్వరరావు గారిని కేసీఆర్ ఎందుకు వదులుకున్నాడమ్మా? కేసీఆర్ వదులుకున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 2014లో ఓటమి పాలై ఇంట్లో కూర్చున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని తెలంగాణ సమగ్రత కోసం, కలిసి అడుగులు వేయాలనేటువంటి సుదీర్ఘ లక్ష్యం కోసం కేసీఆర్ స్వయంగా పిలిపించుకొని ఆహ్వానించి మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్సీ చేసి, అది గుర్తుకురాదా నీకు? ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు. అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది ఎప్పటికైనా, ఒకరోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు, ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద, ఇక మీరు నిజం చేసిరా అబద్ధం చేసిరా, వాళ్ళు తప్పు కేసు పెట్టినా కొద్దిసేపు పక్కకు పెడతాను, ఆ మీమాంసలోకి నేను పోను. మీ అందరు కూడా నేను బురద అంటిస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏమన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట.
యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్నీ ఉన్నాయి. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా? కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా? అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ థర్డ్ క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. చెప్పుకుంటేనంటే ఎంత బాధనో, ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం గుమ్మనంగా ఉన్నాం. బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. అంటే వీళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందివే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నువ్వేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎటుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకు నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి?